సరళ డివోషనల్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 61వ శ్లోకంలోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. 61వ శ్లోకము. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానగణరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము పంచప్రేతాసనాసీనా. ఇది 249వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచప్రేతాసనాసీనాయై నమః అని చెప్పాలి. పంచప్రేత అంటే పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనాసీన ఆసనముగా కలిగి ఆసీనురాలైనది. ప్లస్ ఈత ప్రేత అని విడదీస్తే అసలైన శాస్త్రార్థం వస్తుంది. అంటే చక్కగా, ఈత అంటే వెళ్ళిపోయినది. చక్కగా వెళ్ళిపోయినది అంటే పరలోకానికి అని ఒక అర్థము. చక్కగా పంచభూతాల్లోకి అంటే పదార్థాల్లోకి వెళ్ళిపోయినది అని రెండో అర్థము. ఇలా పంచభూతాల్లోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనంగా చేసుకొని కూర్చొని ఉన్నది అంటే పంచభూతాలలో అధివసించి ఉన్నది అని అర్థము. పంచభూతాలకు పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అధిపతులు. వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాలలోకి లీనమైపోతారు. అప్పుడు మొదటి నలుగురు 4 కోళ్లుగాను, సదాశివుడు పర్యంకగాను ఏర్పాటైన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. పంచప్రేతల ఆసీనముపై ఆసీనురాలైనది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము పంచబ్రహ్మస్వరూపిణి. ఇది 250వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః అని చెప్పాలి. పంచబ్రహ్మ అంటే పంచబ్రహ్మల స్వరూపిణి స్వరూపమైనది అని అర్థం. పద్మరాగమనుల కాంతికి తుల్యమైన శరీర కాంతులు కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పంచప్రేతాసనాసీనా. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పరమానంద. ఇది 252వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరమానందాయై నమః అని చెప్పాలి. పరమానంద అంటే బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము. చిత్ ప్రకాశ విమర్శ బిందు క్రమంలో జ్ఞానము వ్యక్తమవుతుంది. దీనికి వ్యతిరేక క్రమంలో అంటే విమర్శ, ప్రకాశ, చిత్ క్రమంలో ఒకదానిలో ఒకటి లీనమైతే వచ్చే స్థితిని పరమానంద స్థితి అంటారు. ఆ స్థితిలో అమ్మవారు పరమానంద అవుతుంది. చిన్మయీ పరమానంద స్థితులను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చును. కేంద్రం వద్ద ఉన్న నేను నుండి అంటే ఆత్మ నుండి చిత్ ప్రకాశ విమర్శ మార్గంలో జ్ఞానం వ్యక్తమై అంతా చిన్మయమవుతుందని సూచిస్తుంది. చిన్మయీ స్థితి నుండి విమర్శ ప్రకాశ చిత్ మార్గంలో జ్ఞానం కేంద్రం వద్ద ఉన్న నేను అంటే ఆత్మలోకి లీనమవుతుంది అని సూచిస్తుంది. ఇక్కడ చిన్మయీని అమ్మవారుగాను, కేంద్రం వద్ద ఉన్న నేను లేదా ఆత్మను అయ్యవారుగాను సమన్వయపరుచుకోవాలి. నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానము అనే అమ్మవారిని పరమానంద అంటారు. ఈ స్థితిని ముక్తి లేదా మోక్షము లేదా తైత్తరీయోపనిషత్తుల్లో ఆనందవల్లిలో చెప్పిన పరాకాష్ఠ ఆనంద స్థితి అయిన బ్రహ్మానంద స్థితి అంటారు. ఇలాంటి బ్రహ్మానంద స్థితులను మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి, కానీ అవి అలాంటివని మనం గమనించము అంతే. నిరపేక్షక నిరతిశయానంద రూపము అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి మరియు చివరి నామము విజ్ఞానగణరూపిణి. ఇది 253వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విజ్ఞానగణరూపిణ్యై నమః అని చెప్పాలి. విజ్ఞాన అంటే విజ్ఞానము, ఘన స్థిరత్వము పొందిన, రూపిణి రూపము గలది. మూర్తీభవించిన విజ్ఞానమే అమ్మవారు అంటే విజ్ఞానము ఒక రూపు కట్టుకుంటే ఆ రూపం అమ్మవారిది అని అర్థము. ఒక వస్తువును తయారు చేద్దామనుకున్నప్పుడు ఆ వస్తువు తాలూకు అన్ని వివరాలు సూక్ష్మంగా బుర్రలో ఉంటాయి. ఆ వివరాలని ఆ వస్తువు యొక్క విజ్ఞానము అంటాము. ఉదాహరణకు మట్టితో చేసిన అరటిపండును చూసినప్పుడు
అచ్చు అరటిపండులాగా ఉంది అంటాము. అలా అరటిపండులాగా ఉంది అంటున్నప్పుడు మన మనసులో మెదిలే అరటిపండు తాలూకు లక్షణాలు ఆ అరటిపండు తాలూకు విజ్ఞానము అవుతుంది. తయారు చేసే వాడి బుర్రలో సూక్ష్మంగా ఉన్న వస్తు వివరణ విజ్ఞానము ఘనీభవించి పదార్థమయమైన ఒక రూపును పొంది సృష్టిలో ఒక వస్తువుగా వ్యక్తమవుతుంది. సృష్టిలోని అన్ని వస్తువులు జీవరాశుల విజ్ఞానం ఇలాగే ఘనీభవించి పదార్థమయంగా వ్యక్తమైతేనే ఈ సృష్టి ఏర్పడింది. కాబట్టి అమ్మవారు విజ్ఞాన ఘనరూపిణి. సమస్త విజ్ఞానము ఘనరూపం చెందిన సృష్టి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము.